సింధూర్లో మన భారత ఆర్మీ సత్తా చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. భారత ఆర్మీ సత్తాతో పాటుగా మన భారతదేశంలోనే నిర్మించబడినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి వెపన్స్ ని చూసి కూడా ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకున్నాయి. ఆకాశ్ తీర్ మన అనేక మిసైల్స్ ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఒక్కటంటే ఒక్క మిసైల్ ని, ఒక్క డ్రోన్ ని కూడా మన భూభాగాన్ని తాకకొనిపై గాల్లోనే పేల్చేసింది. ఇటువంటి భారతదేశం నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి అనేకమైనటువంటి ఆ మిసైల్, ఎయిర్ డిఫెన్స్ సిస్టాలన్నీ కూడా మనం ఈ ఆపరేషన్ సింధూర్లో వినియోగించాం. ఇండిజీనియస్ అంటే భారతదేశంలోనే నిర్మించబడినటువంటి ఆ వెపన్స్ ని వినియోగించి ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ దయాది దేశానికి చుక్కలు చూపించాం. అది దాంట్లో ఆకాశ్ తీర్, తర్వాత ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున డ్రోన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇటువంటి అనేక అస్త్రశస్త్రాలని ప్రయోగించి మన భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. అయితే తాజాగా ఈ డెడ్లీ మిసైల్స్, దాంట్లో డెడ్లీ వెపన్స్ లిస్ట్ లో మరొకటి జత కాబోతోంది. అదే పినాకి M3 అనేది జత కాబోతోంది. దాన్ని కూడా మన భారత దేశంలో నిర్మించబడుతోంది. DRDO దాన్ని నిర్మిస్తోంది. సుమారుగా ఇప్పటికే పినాకి MK1, పినాకి MK2లు ఉన్నాయి. ఇవన్నీ కూడా షార్ట్ రేంజ్ సంబంధించినటువంటి మిసైల్స్, దానికి సంబంధించి రాకెట్ లాంచర్స్. కానీ త్వరలోనే మిడ్ రేంజ్ దాని తాలూకునే ఈ పినాక MK3 అనేది. సో త్వరలోనే పినాక MK3ని పరీక్షించబోతున్నట్టు తెలుస్తోంది DRDO. పినాక ఒక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఇది. సో ఇప్పటికే మన దగ్గర ఇండిజినియస్ డెడ్లీ వెపన్స్ ఉన్నాయి. వాటి లిస్ట్లోకి మరోసారి పినాక MK3 లాంటి ఒక డెడ్లీ మిసైల్ రంగంలోకి రాబోతోంది. సో పినాక ఒక మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ ఇది. శత్రువుల్ని క్షణాల్లోనే నాశనం చేయబోతోంది ఈ పినాక MK3. 120 కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా చాలా ఈజీగా ఛేదించగలదు. సుమారుగా 250 కిలోల వార్ హెడ్ ని కూడా మోసుకెళ్లే సత్తా ఉంది. ఒకేసారి 120 కిలోమీటర్ల లక్ష్యాన్ని మల్టిపుల్ బ్యారెల్ రాకెట్స్ ని లాంచ్ చేయగల సామర్థ్యం గలది ఈ పినాక MK3 అనేది. సో ఈ నేపథ్యంలో పినాక MK3 వస్తుందనడంతోనే దయాది దేశాలు, పాకిస్తాన్, అటు చైనా కూడా ముచ్చమటలు పడుతున్నాయి. ఇప్పటికే పినాక MK1, MK2ని చాలా సమర్థవంతంగా మన భారత ఇండిజినియస్ గా డెవలప్ చేసి వాటిని ప్రయోగించి పాకిస్తాన్ చిత్తు చేసింది. ఇప్పుడు ఏకంగా పినాక MK3 రంగంలోకి రాబోతున్న నేపథ్యంలో 44 సెకండ్లోనే 12 రాకెట్లని ప్రయోగించే సత్తా ఉంది. త్వరలో DRDO దాన్ని ప్రయోగించబోతోంది. భవిష్యత్తులో కూడా పినాక MK4, MK5 లాంటివి కూడా ప్రయోగించి సుమారుగా 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి వరకు పినాక MK3 అటువంటి వాటిని అభివృద్ధి చేయబోతున్నారు, దానికి డెవలప్ చేయబోతున్నారు. పినాక MK3లో పాకిస్తాన్, చైనాలు చుక్కలు చూపించే అవకాశం ఉంది. త్వరలో రాడార్ వ్యవస్థకి చిక్కకుండా పేల్చేయగల సామర్థ్యం ఉంది పినాక MK3. సో పినాక MK3 గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, అంతకంటే ముందు ఒకసారి ఆ సౌండ్లు విందాం, ఆ శబ్దాలు చూడండి. మన దగ్గర ఇండిజీనియస్ వెపన్స్ ఎటువంటి అద్భుతాన్ని ప్రదర్శించాయో ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఇక్కడ మీకు కనిపించే దృశ్యాలను కూడా ఆపరేషన్ సింధూర్ సమయంలో మన భారత వైపు నుంచి పాకిస్తాన్కి చొచ్చుకున్నటువంటి రాకెట్లు, మిసైల్ ఇవన్నీ కూడా ఇప్పుడు పినాక MK3 రాబోతోంది. సుమారుగా 120 కిలోమీటర్ల వరకు కూడా దీన్ని ప్రయోగించవచ్చు. సుమారుగా 250 కిలోల వార్ హెడ్తో ఇది ప్రయోగించవచ్చు. ఒకేసారి 44 సెకండ్లోనే, 44 సెకండ్లు అంటే కేవలం నిమిషం కూడా కాదు, ఇంకా 12 రాకెట్లను లాంచ్ చేయగల సామర్థ్యం ఉంది పినాక MK3కి. సో ప్రస్తుతం త్వరలోనే దీన్ని DRDO ప్రయోగించబోతున్నట్టు తెలుస్తోంది. దీన్ని ప్రయోగించి దీన్ని భారత ఆర్మీకి అప్పగించబోతోంది. మా ప్రతినిధి రామ్దాస్ అందుబాటులో ఉన్నారు. రామ్దాస్, పినాక MK3 సామర్థ్యం ఏంటిది? పినాక MK3 యొక్క లక్ష్యాలు ఏముండబోతున్నాయి? దీన్ని ఏ రకంగా ప్రయోగించబోతున్నారు? మన భారత్లోకి ఎటువంటి ఇంకా అస్త్రశస్త్రాలని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది ఆర్మీ? ఇట్స్ ఎ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. వాస్తవానికి ఇది అప్గ్రేడెడ్ రాకెట్ లాంచర్ అని చెప్పొచ్చు. ఇండియా మన అమ్ముల పొదిలో మరొక అస్త్రం చెప్పవచ్చు. ఎందుకంటే శత్రువులను క్షణాల్లో నాశనం చేయగలుగుతుంది. చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి రాకెట్ గా మనం
దీన్ని చెప్పుకోవాల్సింది. ముఖ్యంగా ఇది డిఆర్డిఓ త్వరలో దీన్ని పరీక్షించబోతుంది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఇప్పుడు పినాకిల్ MK3 Mark 3 అనే కొత్త వేరియంట్ ని చాలా శక్తివంతమైనటువంటి గైడెడ్ రాకెట్ వ్యవస్థ ఇది. సో ఈ అధునాతన రాకెట్ వచ్చేసి 120 కిలోమీటర్స్ దూరంలో నుండి లక్ష్యాలను చాలా ఖచ్చితంగా టార్గెట్స్ ను ఛేదించబోతుంది. అలాగే దీనికి సంబంధించి తొందరలోనే దీన్ని పరీక్షించబోతున్నారు. సో ఒక్కసారి మోహరించిన తర్వాత ఈ వ్యవస్థ భారత సైన్యానికి ఒక ఇట్స్ గేమ్ చేంజర్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతుంది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లాంటి పొరుగు దేశాలకు ఉన్నటువంటి ఈ దీర్ఘశ్రేణి ఆయుధాలకు పోటీగా ఇప్పుడు ఇది తయారు కాబోతుంది. అంటే అఫ్ కోర్స్ ఇప్పటికే పినాకాలో Mark 1, Mark 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇప్పుడు Mark 3 ఇది పినాకా Mark 3 అంటారు, MK3. సో ఇది ఇట్స్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. దీన్ని పూణేలో డెవలప్ చేశారు డిఆర్డిఓ అండ్ ఆర్మమెంట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ARD అంటారు. సో ఇది ఒక జాయింట్ వెంచర్ అన్నమాట. సో ఇది పినాకా కుటుంబంలో అత్యంత లేటెస్ట్ వెర్షన్ గా చెప్తున్నారు. ఇంతకుముందు MK1 ఉంది, ఇది 40 కిలోమీటర్స్ రేంజ్, MK2 90 కిలోమీటర్స్ రేంజ్. అలాగే ఇది గైడెడ్ పినాకా అంటారు. ఇది 90 కిలోమీటర్ల వేగంతో ఉండే MK2. సో దాని తర్వాత ఇప్పుడు MK3 అనేది 120 కిలోమీటర్స్, చాలా ఖచ్చితమైనటువంటి టార్గెట్స్ చేర్చగలుగుతుంది. 250 కేజెస్ వార్ హెడ్స్ ను కూడా మోసుకుపోయే సామర్థ్యం ఉంది. శత్రు కమాండ్ సెంటర్లు, ముఖ్యంగా బంకర్లను కూడా ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. అలాగే వాళ్ళ సరఫరా కేంద్రాల్లో బంకర్లను కూడా డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంది. ఇక 300 mm వ్యాసం కలిగి ఉంది. పాత 214 mm వెర్షన్ కంటే పెద్దదిగా చెప్తున్నారు. సో ఆ రకంగా అత్యాధునిక ఇంధన వ్యవస్థ, ఆధునిక గైడెడ్ మార్గదర్శక వ్యవస్థలను దీనికి ఉన్నాయి. సో దీని పనితీరు కూడా చాలా మెరుగ్గా ఉంటుందంటూ డిఆర్డిఓ భావిస్తుంది. ఇప్పటికే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసిన హైటెక్ గైడెన్స్, నావిగేషన్ కంట్రోల్ GNC కిట్లు కూడా ఇది కలిగి ఉంటుంది. దీంట్లో ఒక్కసారిగా లేజర్ గైరో నావిగేషన్ ఉంటుంది, మైక్రో స్ట్రిప్ యాంటెనాస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ఈ సాంకేతికత, ఇంతటి అధునాతన సాంకేతికతను కలిగి ఇప్పుడు ఇది చాలా పక్కడ్బందీగా శత్రువుల టార్గెట్ లక్ష్యాలను క్షణాల వ్యవధిలో ఛేదించగలిగేటువంటి పినాకా MK3 ఇప్పుడు మన భారత అమ్ముల పొదిలో చేరింది. ఇది త్వరలోనే ప్రయోగించబోతున్నారు. సో 44 సెకండ్లలో ఆ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిగా నాశనం చేసేటువంటి ఈ రాకెట్ వ్యవస్థ ప్రీ ప్రొడక్షన్ యూనిట్లను సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అయినటువంటి ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ EEL ప్లస్ డిఆర్డిఓ రెండు కలిసి జాయింట్ గా దీన్ని అభివృద్ధి చేశారు. సో ఇప్పుడు ఇది పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే EEL తయారు చేసిన రాకెట్లను మనం అధునాతన లాంచర్ నుంచి పినాకా డిఫరెంట్ వేరియేషన్స్ మనం ట్రై చేస్తున్నాము. ఇక ఇప్పుడు చాలా ఖచ్చితంతో కూడుకున్నవి, చాలా స్థిరంగా ఉంటాయి, అన్ని రకాలుగా ముఖ్య పాత్ర పోషించే అవసరం కనిపిస్తుంది. సో ఆ రకంగా ఇప్పుడు ఇది అంటే మనం 2024లో గైడెడ్ పినాకా పరీక్షలు విజయవంతంగా చేశాము. సో పాత వెర్షన్ ఇది, ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ వెర్షన్ ఇది. సో దానికి అనుగుణంగా ఇప్పుడు కొత్త వెర్షన్ ఉండబోతుంది. ఇక ముఖ్యంగా ఇది ఎందుకు వ్యూహాత్మకం కాబోతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇంకా చైనాలో PHL-3 అని ఉంటది, అది 70 నుంచి 130 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. అలాగే పాకిస్తాన్ దగ్గర కూడా A100 ఉంది, ఇది 120 రేంజ్ ఉంటుంది. సో వీటికి పోటీగా ఇప్పుడు మనం దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థను సొంత సామర్థ్యంతో మనం డిఆర్డిఓలో మన సొంత పరిజ్ఞానంతో రూపొందించుకుంటున్నాం. సో ఆ రకంగా వాళ్ళ నుంచి ఎదురయ్యే ముప్పులు నిరోధించడానికి ఇప్పుడు మన పినాకా అనేది పనిచేయబోతుంది. ఇది 120 కిలోమీటర్స్ నుంచి 300 కిలోమీటర్ రేంజ్ వేరియంట్లను కూడా ఇది అప్గ్రేడ్ చేస్తుందని చెప్తున్నారు. సో ఖచ్చితమైనటువంటి నావిగేషన్ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు లద్దాఖ్, కార్గిల్ వంటి పర్వత ప్రాంతాలు ఉంటాయి, అక్కడ కూడా చాలా ఈజీగా పనిచేస్తుంది. అంత కష్టమైనటువంటి భౌగోళిక ప్రాంతంలో కూడా ఇది ఖచ్చితంగా శత్రువుల బంకర్లను, కమాండ్ పోస్టులను టార్గెట్ చేసుకోగలదని చెప్తున్నారు. సో పూర్తిగా కంప్లీట్ గా స్వదేశీ డిజైన్ ఇది. ఇప్పటికే ఉన్నటువంటి రాకెట్ లాంచర్లకు అప్గ్రేడెడ్ వర్షన్ అన్నమాట. సో ఆ రకంగా మనం ఇది ఏమైతుందంటే విదేశీ వ్యవస్థలపై ఆధారపడడానికి తగ్గిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే అలాగే మెయింటెనెన్స్ కూడా తక్కువ అవుతుంది, మనకు అప్గ్రేడేషన్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇప్పటికే మన డిఆర్డిఓ దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి ఈ పినాకా వర్షన్లపై కూడా మళ్ళీ పనిచేస్తుంది. ఇంకా అంటే MK3 కంటే ఇంకా అడ్వాన్స్డ్ వేరియంట్ కోసం కూడా ఇప్పటికే మళ్ళీ ప్రయత్నాలు మొదలయ్యాయి. సో ఆ రకంగా స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి వర్గంలో ఇది చేరబోతుంది. సో ఇదంతా భవిష్యత్తు భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను గణనీయంగా పెంచుతారని మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో ముఖ్యంగా ఇది ఇక్కడ ఎందుకు ఇది ప్రాణాంతకంగా ఉంటుందో ఒకసారి మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 120 కిలోమీటర్స్ రేంజ్ ని జస్ట్ 1 minute లోపలనే లేజర్ నావిగేషన్ తో అక్కడ డిస్ట్రాయ్ చేయగలుగుతుంది. అండ్ ముఖ్యంగా దీనికి ముప్పు ఏంటంటే చైనా, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకి ఇది చాలా పెద్ద హెచ్చరిక అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ రాకెట్లు, డ్రోన్లతో మన ఇండియాలో అనేక నగరాలపై దాడి చేసిన ప్రయత్నించింది. అలాగే ఢిల్లీ, అమృత్సర్ కూడా టార్గెట్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో మన బలమైన రక్షణ వ్యవస్థ, వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని భగ్నం చేసిన పరిస్థితి.
ఇప్పుడు భారతదేశంలో ఇప్పటికే చాలా ప్రాణాంతక క్షిపణులు ఉన్నాయి. అందులో అగ్ని ఉంది, బ్రహ్మోస్ ఉన్నాయి, అగ్ని 5 ఉంది, బ్రహ్మోస్ ఉంది. సో బ్రహ్మోస్ పర్ దాదాపు 600 కిలోమీటర్లు, అదే సమయంలో దాని వేగం కూడా గంటకు 3700 కిలోమీటర్లు ఉంది. అగ్ని 5 గురించి మాట్లాడుకుంటే కనుక దాని పరిధి 5000 నుంచి 8000 కిలోమీటర్లు. సో ఇది కూడా మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెట్ చేయదగినటువంటి రీ ఎంట్రీ వెహికల్, MIRV టెక్నాలజీ కూడా కలిగి ఉంది. సో ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను నాశనం చేయగలిగిన పరిస్థితి. సో అలాంటి వాటి సరసన ఇప్పుడు MK3 చేరబోతుంది. MK3 కూడా తొందరలోనే పరీక్షించబోతున్నారు. సో మొత్తం మీద MK3 అనేది చాలా ఖచ్చితత్వంతో కూడుకుంది. భారత రక్షణ రంగానికి ఇది ఒక మైలురాయిగా చెప్పొచ్చు. సో ఇంకా సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ, ఈ DRDO కూడా రెండు కలిసి పనిచేస్తున్నాయి. సో ఈ రెండు కూడా అత్యంత అధునాతనమైన పినాకా లాంచర్లను ప్రయోగించబోతున్నారు. సో సాల్వో మోడ్ లో ఉంటుంది. చాలా ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి ఫైరింగ్ రేట్ టెస్ట్ చేయబోతున్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ కూడా ఇవన్నీ ఏకీకృతం చేసుకోబోతున్నాయి. 12 రాకెట్లను పరీక్షించబోతున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు గత వర్షన్లకు ఇప్పుడు ఇది భిన్నంగా ఉండబోతుంది. చాలా అడ్వాన్స్డ్ గా ఉండబోతుంది, చాలా ఖచ్చితంగా ఉండబోతుంది. దీన్ని కూడా త్వరలోనే చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్ రామరాజ్, మొత్తం మీద పినాకా MK3, ఇప్పటికే పినాకా MK1, MK2ని ఇటీవల ఆపరేషన్ సింధూర్ లో కూడా మన భారత ఆర్మీ ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. అవి కేవలం షార్ట్ రేంజ్ మాత్రమే. సో ప్రజెంట్ పినాకా MK3ని మిడ్ రేంజ్ అంటే సుమారుగా 120 కిలోమీటర్ల దూరం వరకు కూడా ప్రయాణించగల సామర్థ్యం ఉన్నవి. సో ఒకేసారి 44 సెకండ్లో 12 రాకెట్లని లాంచ్ చేయగల సామర్థ్యం ఉన్నవి. మల్టిపుల్ రాకెట్ లాంచ్ బ్యారెల్స్ ఇందులో ఉంటాయి. సో ఇప్పటికే మనం చాలా క్లియర్గా వింటున్నాం. ప్రతిసారి కూడా మిసైల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రెసిషన్ టార్గెట్స్ అంటే నావిగేషన్ టార్గెట్స్ కూడా నిర్ధారించేందుకు నావిగేషన్ కిట్స్ ఇందులో అమర్చబోతున్నారు, కంట్రోల్ కిట్స్ ని అమర్చబోతున్నారు. ఇండిజీనియస్ వెపన్స్, ఇప్పటికే మన దగ్గర డెడ్లీ మిసైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్, ఆ తర్వాత హార్పీ డ్రోన్స్, చాలా పెద్ద ఎత్తున డెడ్లీ మిసైల్స్ కి ఇప్పుడు ఈ పినాకా MK3 కూడా జత కాబోతోంది. ఇది కూడా ఒక డెడ్లీ మిసైల్ గా మనం చూడాలి. సుదూర ప్రాంతాలని టార్గెట్ చేస్తూ చాలా పక్కాగా శత్రువుని ఢీకొట్టడంలో చాలా కీలకమైనటువంటి పని పట్టేటువంటి ఈ పినాకా MK3 DRDO రూపొందించిన DRDO త్వరలో దీన్ని ప్రవేశించబోతోంది. దీన్ని పరీక్షించి దీన్ని ఆల్రెడీ ప్రయోగించిన తర్వాత ఆర్మీకి అందించబోతోంది. సో ఈ పినాకా MK3తో దయాది దేశాలు ఒక్కసారిగా ముచ్చుబడులు పడుతున్నాయి. వారికి చుక్కలు చూపేందుకు అని కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. సో మన దగ్గర భారత అమ్ముల పొద్దులో మన దగ్గర నిర్మించబడినటువంటి అనేక మిసైల్స్ కూడా ప్రపంచ దేశాలని నివ్వెరపరుస్తున్నాయి. ప్రపంచ దేశాలు మొత్తం కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి. ఏంటి భారత్ దగ్గర ఇంత అద్భుతమైనటువంటి వెపన్స్ ఉన్నాయా, ఇంత అద్భుతాలను సృష్టించగల వెపన్స్ ఉన్న రకంగా ఒక్కసారిగా ముక్కున వేలేసుకుంటే పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా కూడా పినాకా MK3 అనేది చాలా డెడ్లీ మిసైల్. ఈ డెడ్లీ ఒక వెపన్ని త్వరలోనే DRDO ప్రయోగించి ఆ తర్వాత భారత ఆర్మీకి అప్పగించబోతోంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.